Hi friends, welcome to What a Taste. So ee roju What a Taste కోసం మనం వచ్చేసాం రోడ్ నెంబర్ 68 జూబ్లీ హిల్స్ లో ఉన్న ఉలవచారు రెస్టారెంట్ కి. మరి అక్కడ షెఫ్ ని అడిగేద్దామా ఈ రోజు మనకి ఎలాంటి రుచులను పరిచయం చేస్తున్నారు? హాయ్ బండి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, సో ఈ రోజు ఏం చేసి చూపిద్దాం అని ప్లాన్ లో ఉన్నారు రెసిపీస్? ఈ రోజు ఒక స్వీట్ తో స్టార్ట్ చేద్దామండి. ఈ రోజు మనం బూందీ లడ్డు చేసి చూపిస్తున్నాం. బూందీ లడ్డు. మరి ఈరోజు మన వాట్ ఏ టేస్ట్లో ఫస్ట్ రెసిపీ వచ్చేసి బూందీ లడ్డు కాబట్టి ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకుందాం. సో బండి గారు ఇంగ్రీడియంట్స్ చెప్పేసాం. ఓకే అండి, శనగపిండి, షుగర్, కాజు, నెయ్యి, ఇలాచీ పౌడర్, కిస్మిస్. సో బూందీ లడ్డూకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రాసుకున్నారా? ఎలా తయారు చేయాలి ఏంటి తెలుసుకుందాం. సో బండి గారు స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. ఎస్, మనం ఒక సైడ్ ఆయిల్, ఒక సైడ్ షుగర్ సిరప్, ఏదైతే మనం బూందీ లడ్డుకి షుగర్ పాకం చేసుకుంటామో అది వన్ సైడ్ మనం పాకం రెడీ చేద్దాం. ఇంకొక సైడ్ మనం ఆ బూందీ రెడీ చేసి డైరెక్ట్ పాకంలో వేసేసుకొని ఈజీగా ఉంటుంది. ఇలా మనం ఇందులో ఆయిల్ పోసుకొని బూందీ రెడీ చేద్దాం. సో అసలు బూందీ లడ్డు అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది కదా. అఫ్ కోర్స్ చాలా మంది అందరికీ ఎక్కువగా అందరూ ఇష్టపడే స్వీట్ అన్నమాట. లైక్ టక్ మన గుర్తొచ్చే ఐటమ్ బూందీ లడ్డు. అది మనకి ఇంట్లో ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఆ బూందీ అనేది మనం చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి బూందీ కరెక్ట్గా రాదు. స్వీట్ బూందీకి ఏ విధంగా అంటే లడ్డు చేసుకున్న బూందీకి ఎంత ఫ్రై అవ్వాలా, మామూలుగా హాట్ బూందీ ఏదంటే మనం కారా బూందీ తింటామో దానికి ఎంతగా ఫ్రై చేసుకోవాలి, ఈ రెండింటికి ఉన్న డిఫరెంట్ తెలుసుకుంటే కనుక మనకి ఆ లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కొంతమంది ఏం చేస్తుంటారంటే లడ్డు చేసేటప్పుడు బూందీ అనేది బాగా ఫ్రై చేసేసి తర్వాత లడ్డు చూడుతుంది. అప్పుడు ఏమవుతుందంటే బూందీ అనేది పగిలిపోతుంటుంది, మనం చుట్టేటప్పుడు మొత్తం చొర అవుతుంది. అలా కాకుండా బూందీ లడ్డుకి ఏదైతే మనం బూందీ రెడీ చేసుకుంటామో అది హాఫ్ నుండి మనకి ఎక్కువగా బాగా ఫ్రై అవ్వకుండా చేసుకుంటే కనుక అది లడ్డు మనం చుట్టుకొని కానీ అది తింటున్నప్పుడు ఆ స్వీట్నెస్ కానీ మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు స్టవ్ పైన ఆయిల్ పెట్టారు కదా, మరి దీంట్లో నేను షుగర్ సిరప్. ఓకే, స్టవ్ వెలిగిద్దాం ముందు. సో స్టవ్ వెలిగిద్దామా? ఓకే, పక్కన షుగర్. సో పండుగారు ఇంత బూందీకి మనకి ఇంత షుగర్ అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది అని ఏమైనా ఉంటుందా, లేకపోతే ఇష్ట ప్రకారంగా షుగర్ తీసుకోవచ్చు అంటారా? మనకి అలా లేదండి. ఒక కేజీ లెక్క తీసుకుంటే కనుక కిలో షుగర్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనం 100 grams పిండి తీసుకున్నాము, 200 grams షుగర్ తీసుకుంటున్నాము. ఓకే, దీనిలో వాటర్ పోయింది కొద్దిగా. ఓకే, సరిపోతుంది. సో ఈ బూందీ లడ్డు చేసేటప్పుడు దీనికి చిక్కగా రావాలా లేకపోతే ఇలా పల్చగా రావాలా? మరీ థిక్ పాకం కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం ఉండాలి. మనం చుట్టుకుంటున్నప్పుడు పాకం అనేది గట్టిగా అయిపోతుంది. లడ్డు ఆరిపోయినప్పుడు మొత్తం కూడా క్రిస్పీగా గట్టిగా అయిపోతుంది. అలా కాకుండా మనం సాఫ్ట్గా లడ్డు ఉండాలంటే కనుక మీడియం పాకం చేసుకుంటే కనుక అది కరెక్ట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, మనం ఇప్పుడు బూందీకి శనగపిండి కలుపుకుందాం. ఓకే, సో శనగపిండి మనం ఇప్పుడు 100 grams శనగపిండి తీసుకున్నాం. సో 100 grams-కి 200 grams షుగర్ తీసుకున్నాము. అవునండి. ఓకే, సో ఆయిల్ అనేది దీనికి ఎక్కువగా ఫ్రై ఏమంటారు, హీట్ అవ్వాలా లేకపోతే మీడియంగా ఉండాలా? మరీ స్లోగా కాకుండా మనం బూందీ ఆ హీట్లో వేసుకుంటే కనుక మనకి అది కరెక్ట్గా వస్తుంది. స్లోలో వేసుకుంటే కనుక మొత్తం ఆయిల్ పట్టేస్తుంది. ఆయిల్ అనేది కొద్దిగా హీట్గానే ఉండాలా. ఓకే, ఓకేనా, కొద్దిగా వాటర్ ఉండి లోపు మనకి స్వీట్ బూందీలో దీనిలో సాల్ట్ కానీ చిల్లీ పౌడర్ కానీ అట్లాంటి ఏం అవసరం లేదు. డైరెక్ట్ శనగపిండి కానీ దానిలో వాటర్ పోసి మనకి ఆ బూందీ జారుడుగా కలుపుకుంటే సరిపోతుంది. ఓకే, యా. సో సాల్ట్ అయితే దీనికి యాడ్ చేసుకున్నామా, యాడ్ చేసుకోకూడదా? యాడ్ చేసుకోకూడదు, ఎందుకంటే మనం స్వీట్ చేస్తున్నాం కాబట్టి దీనిలో సాల్ట్ అవసరం లేదు. ఓకే, అంటే మామూలు బూందీ చేసుకునేటప్పుడు దాంట్లో డైరెక్ట్ సాల్ట్ యాడ్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు స్వీట్ చేసుకుంటున్నాం కాబట్టి సాల్ట్ యాడ్ చేసుకోవట్లేదు. ఇవన్నీ కూడా మనకి శనగపిండి ఉండలు మనకి కలుపుకుంటే కనుక మనం ఏదైతే జాలీలో పోసి బూందీ చేసుకుంటున్నప్పుడు ఇవన్నీ కూడా అడ్డుపడకుండా మనకి ఆ బూందీ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఓకే అండి, ఈ విధంగా మనకి శనగపిండి అనేది జారుడుగా ఇలా కలిపెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు దీన్ని మనం బూందీ జాలీతో బూందీ రెడీ చేసుకున్నాం. ఓకే, ఈజీగా ఉంటుంది. మనకి ఆ గరిటె కూడా కొంచెం పెద్దగానే ఉంటే బెటర్, ఎందుకంటే కింద వేడిగా ఉంటుంది కాబట్టి చిన్నగా ఉంటే సెగలు కొడుతూ ఉంటుంది. ఆ వేడికి మనం అంత అలా పట్టుకోలేము. సో మేబీ అలా ఉంటే నీట్గా చక్కగా ఈజీగా ఉంటుంది. సో మీరు అన్నట్టుగా జాలుగా ఉంటే కనుక
ఆ ఉండలు ఏం లేకుండా జాలుగా ఉంటే కనుక ఈజీగా పడిపోతుంది. తీసేసేయాలా అప్పుడే? ఓకే, డైరెక్ట్ దీంట్లో వేసేయనా మరి? వద్దండి, ఇంకా మనకి ఆ షుగర్ సిరప్ కాలేదు కాబట్టి మంచిగా పాగుదాం. మనకి ఇలా కొద్దిగా వేసుకుంటే కనుక ఆ బూందీ అనేది మనకి కుల్లగా వస్తుంది, మంచిగా ఫ్రై అయ్యి వస్తుంది. లేదంటే ఆ బూందీ మొత్తం కూడా ముద్దుగా ఉండైపోతుంది కాబట్టి కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో ఇది చాలా పండుగ ఇలా వచ్చేసింది, సరిపోతుందండి. బంద్ చేసేద్దాం. కావాలంటే మనం బూందీ వేసిన తర్వాత కొద్దిగా హీట్ చేసుకుంటే కనుక లడ్డుకు సరిపడిపోతే కనుక సరిపోతుంది. ఓకే, సో నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. అండ్ అగైన్ మనం ఇంకొక వాయి వేస్తున్నాము బూందీ. సూపర్బ్, నైస్. చూసారా ఎలా వేయాలో అలా జాగ్రత్తగా వేయాలన్నమాట. సో బూందీ ఏదైతే ఉంటుందో అందులో వేస్తే కనుక, దాంతో వేస్తే కనుక చాలా ఈజీగా అనిపిస్తుంది. కేర్ఫుల్గా ఉండండి. ఈజీ అయితే కదా, ఇలాంటి జాలి ఉండి మనం బూందీ లడ్డు కానీ బూందీ కానీ చేసుకోవాలంటే ఈజీగా ఉంటుందండి. రెగ్యులర్గా మనకి ఇంట్లో బొక్కల గిన్నెలు కానీ లేదంటే ఏదైనా చిన్న గిన్నెలు ఆ టైప్లో వేయాలంటే కొద్దిగా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే మనం వేస్తున్నప్పుడు ఆ ఆవిరి అనేది పైకి వస్తున్నప్పుడు ఆ హీట్కి మనం ఎక్కువసేపు పట్టుకోలేవు కాబట్టి ఇలాంటి కొద్దిగా పొడుగుగా ఉండి మనకి దాన్ని ఎలా ప్రెస్ చేస్తూ ఉంటుంటే ఈ లోపల డ్రాప్స్ అనేది పడి మనకి ఆ ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది. ఓకే, ఇందాక మనం అన్నట్టు ఒకేసారి కొద్దిగా వేసుకుంటే కనుక నీట్గా వస్తుంది, లేదంటే కనుక ఈ విధంగా ఉండలు వచ్చేస్తాయి. ఓకే, సో ఎస్ ఇప్పుడైతే తీసేసేయచ్చు కదా, సరిపోతుందండి. ఈసారి ఇంట్లో గ్యారంటీగా చేసేస్తా బూందీ లడ్డు. నాకైతే ఇప్పటివరకు బూందీ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో తెలీదు, బట్ సీరియస్గా విల్ డూ. ఏదైనా ఫెస్టివల్కి చేసేద్దాం పండుగరు, నేను చేసేస్తాను డెఫినెట్గా. ట్రై చేసి ఎలా వచ్చింది, నాకు ఎలా వచ్చింది అనేది నేను చెప్తాను. బట్ దీనికైతే పాకం అనేది పర్ఫెక్ట్గా రావాలా? ఒకవేళ పాకం అనేది అటు ఇటు అయినా సరే మనకి మంట తప్పుతుందా? ఉండనేది మనకి కరెక్ట్గా పట్టుకోదండి అది. ఓకే, ఓకే అండి. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా కాజు, ఓకే, అలాగే కిస్మిస్, కొన్ని కిస్మిస్. సో ఆ వేడిలో జస్ట్ అలా కిస్మిస్ కానీ ఆ కాజు కానీ మంచిగా ఫ్రై అయిపోతే సరిపోతుంది. సో ఇవి మొత్తం కూడా దీంట్లో వేసేస్తున్నాం బూందీ. ఎన్ని మినిట్స్ ఉంచాలి దీంట్లో ఇలాగా? జస్ట్ మనకి పాకం అనేది కొద్దిగా చల్లారిన తర్వాత ఉండలు చుట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మిక్స్ చేస్తుంటే ఆ రెండు మిక్స్ చేస్తుంటే ఆ పాకం స్మెల్ కానీ తెలుస్తుంది యాక్చువల్గా ఆ స్వీట్ అనేది మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిందని చెప్పేసి. అవునండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్, యా ఓకే. సో అలా మొత్తం మిక్స్ చేసుకొని ఒక సైడ్కి పెట్టుకోవాలన్నమాట, ఒక 15-20 మినిట్స్ పట్టు, అంతేనా? అంత టైం పడుతుంది. చల్లారంత మటుకు పట్టుకొని మనకి ఆ ఉండలు చుట్టుకోనికి మనకి వేడిగా లేకపోతే కనుక మనం ఉండలు గట్టిగా చుట్టుకోనికి బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మనకు బూందీ కూడా వేడిగా ఉంది, అట్లాగే షుగర్ సిరప్ కూడా వేడిగా ఉంది కాబట్టి ఇప్పుడు మనం చుట్టుకోలేము. 2 మినిట్స్ ఆగుదాము. ఓకే, మనం ఇది బేసిన్లో తీసేసుకున్నాను, తొందరగా చల్లగారిపోతుంది. మనం వేసిన ఏదైనా ఎంతైతే మనం క్వాంటిటీ శనగపిండి తీసుకున్నామో మనం వేసిన షుగర్ సిరప్కి ఆ శనగపిండికి కరెక్ట్గా సరిపోయింది. ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ కాలేదు. మనకి ఆ తింటున్నప్పుడు ఆ స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోతుంది. మనం కిస్మిస్ జీడిపప్పు ఫ్రై చేసేసుకుంటే ఆ చుట్టుకునేటప్పుడు మనకు లడ్డుతో పాటు తింటుంటే కానీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకే, కొద్దిగా చల్లారాలి కాబట్టి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మనం ఒక 5-10 మినిట్స్ ఏదైతే పాకంలో ఆ వేడి పాకంలో మనం ఆ బూందీ వేసామో అది చల్లారేంత వరకు ఒక 5-10 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఓకేనండి. మనకి చల్లారింది అంటే మొత్తంగా డ్రైగా అవసరం లేదు. మనకి చుట్టుకోనికి మనకి చేతికి అనేది ఆ వేడి అనేది తగలకుండా మనం లడ్డు చేసుకోగలమా ఉంటే కనుక స్టాచెస్ లడ్డు చేసుకోవచ్చు. అంతేగాని మొత్తం ఆరిపోయేదాకా ఇలా ఉంచుకోవడం. మనకి ఒకసారి ఆరిపోయిన కొద్దిగా చల్లారిన తర్వాత ఇంకొకసారి ఈ విధంగా కలుపుకుంటే కనుక ఆ బూందీ మీద ఉన్న షుగర్ మొత్తం కూడా మళ్ళీ మెల్ట్ అయిపోయి మనకి కరెక్ట్గా ఇప్పుడు ఎలా ఉందో అలా వస్తుంది అనమాట. అవునండి, లడ్డూకి మనకు కరెక్ట్గా రౌండ్గా వస్తుంది. లేదంటే కనుక మన బూందీ అనేది కొద్దిగా పీల్చుకొని మనకి డ్రై అయిపోయి మనకి కరెక్ట్ షేప్ అనేది మంచిగా నీట్గా కనిపించదు. ఓకే,
సో అలా ఉండలు చేసేసుకోండి. అంటే ఉండలు చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో తడి కానీ నెయ్యి కానీ ఇలాంటిది ఏదైనా అంటించుకొని చేయాలో లేకపోతే నెయ్యి అంటించుకుందాం మనం. వాటర్ ఉంటే వాటర్ అని పెట్టుకోవచ్చు, లేదా నెయ్యి అయినా అంటించుకోవచ్చు. ఓకే, మనమైతే నెయ్యి పెట్టుకుని యాడ్ చేసుకుంటాం దీనిలో. ఓకే, వావ్. గట్టిగానే ప్రెస్ చేయాలా లేకపోతే లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుందా? గట్టిగానే ప్రెస్ చేయాలి. మనకి దాంట్లో ఉన్న జ్యూస్ బయటకు వచ్చేసేదే మరి గట్టిగా ప్రెస్ చేస్తే. పట్టేసుకుని ఉంటుంది కాబట్టి కరెక్ట్గా వస్తుంది మనకి. ఓకే, యా. సో చూసారు కదా, మనకి కరెక్ట్గా వేడి తగ్గకుండా, అంటే ఇంకొంచెం వేడిగా ఉంది అని అనుకున్నప్పుడే ఎగ్జాక్ట్ చూడితే కనుక మనకి ఎగ్జాక్ట్గా లడ్డూలు వచ్చేస్తాయి. లేదంటే కనుక టైట్ అయిపోతుంది, సో చేయడానికి రాదు. కాబట్టి ఆల్రెడీ లడ్డూలు మొత్తం అయిపోయినాయి. ఓకే అండి, మనకి లడ్డూలు కూడా మంచిగా ఈ విధంగా చుట్టుకున్నాము. ఓకే అండి, ఈ విధంగా మనం బూందీ లడ్డూలు అనేది గట్టిగా మంచిగా కొద్దిగా ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు కాకుండా మళ్ళీ చల్లగా ఆరిపోయిన తర్వాత కాకుండా మీడియం ఉన్నప్పుడు కనుక మనం ఆ బూందీ మరొకసారి మొత్తం మంచిగా కలుపుకొని, మెయిన్ ఏంటంటే ఆ బూందీ ఫ్రై చేసే విధానం కనుక మనకు తెలుసు. ఎక్కువగా క్రిస్పీ కాకుండా ఉంటే మనకి బూందీ ఆ షుగర్ సిరప్లో కొద్దిగా చల్లారిన తర్వాత కలిపితే అది మొత్తం కూడా మంచిగా మిక్స్ అవుతుంది. లేదంటే కనుక ఆ బూందీ మొత్తం కూడా హార్డ్ అయిపోయింది, ఆ చుట్టేటప్పుడు ఆ బూందీ మనకు మెల్ట్ అవ్వదు, దానిలో కలిసిపోదు. ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. బూందీ లడ్లు వేడిగా రెడీ అయిపోయినాయి. టేస్ట్ చేస్తే ఎలా ఉన్నాయి చెప్పండి. సో బూందీ లడ్డు రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేసి చెప్పేస్తాను. అన్నిటికంటే ఏది పెద్దగా ఉంది? అన్నీ ఒకటే సైజులో ఉన్నాయి, ఏది పెద్దగా లేదు కదా. సరే, వావ్, సూపర్ ఉంది. చాలా 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 టేస్టీగా ఉంది. ఎస్పెషల్లీ ఇలాంటివన్నీ మనకి ఏమంటారు, ఆ పాకంలో మనకి ఇమీడియట్గా అప్పటికప్పుడు తీసి అలా ఫ్రెష్గా తింటే జ్యూసీగా అబ్బాబాబా ఎంత బాగుంటాయో. సో వాట్ ఏ టేస్ట్ అనిపించినాయి. మీరు కూడా ట్రై చేసేయండి బూందీ లడ్డు.